ఒక్కటి ఏంటంటే లేబర్ పెయిన్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు ఇలా చేయి పెట్టండి, నేను ఒక సూత్తో గుచ్చుతాను, మీకేమన్నా వద్దా? పెయిన్ ఒకటి తెలుస్తుంది అంతే. తెలుస్తుంది. అదే నేను గుచ్చుకుంటాను, నా పెయిన్ టాలరెన్స్ ప్రకారం నాకు ఉంటుంది. ఆ అమ్మాయిని పిలిచి ఒకసారి గుచ్చుదాము, ఆ అమ్మాయికి ఎవరు నేర్చింది అనుకో, ఒక్కసారి చెప్పండి ప్రాబ్లము నీడిల్లోనా లేకపోతే బాడీ టైప్. సో అలాగే ఎవరికి ఎంత పెయిన్ టాలరెన్స్ ఉండేది అనేది వాళ్ళకే తెలుస్తుంది. వాళ్ళ పెయిన్ టాలరెన్స్కి తగ్గట్టుగా మనం ఒక స్ట్రాటజీ అల్లుకోవాలి. ఈ అమ్మాయి సెన్సిటివ్ అబ్బా, ఒక 2-3 సెంటీమీటర్స్ 4 సెంటీమీటర్స్ వరకు జాగ్రత్తగా ఆమెని కాసేపు ఎంగేజ్ చేసి, కాసేపు మాట్లాడి, కాసేపు కబుర్లు చెప్పి, కాసేపు మ్యూజిక్ పెట్టి, కాసేపు హస్బెండ్తో ఎంగేజ్ చేసి, కాసేపు డాన్స్ చేయించి, కాసేపు అట్లా ఇట్లా చేస్తే మనకు అనుకున్న ఫైండింగ్స్ వచ్చిందనుకో, కొంచెం ఎపిడ్యూరల్ ఇస్తే డెలివరీ అయిపోద్ది. సో ఎవ్రీ ప్రెగ్నెంట్ ఉమెన్, ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ ఉమెన్కి ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఇంకొకటి, కొంతమంది ఏంటిదంటే ఇట్లా బాబాల దగ్గరికి వెళ్తారు కదా, వాళ్ళు ఇట్లా కాల్చినా కానీ వాళ్ళకి పెయిన్ ఉండదు, బికాస్ ఆ కాలుస్తే నాకు మంచి అయిపోతుంది అనుకుంటారు. సో అలాగా నమ్మకం. సో నా దగ్గరికి వచ్చే వాళ్ళకి నార్మల్ డెలివరీ అవుతుంది నేను నమ్మకంతో వస్తారు. సగం యుద్ధం అక్కడే గెలుస్తాం. బికాస్ నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ ఏ విషయంలో అయినా. కానీ బేబీ హెల్త్ గురించి, నార్మల్ డెలివరీ అవుతుంది బేబీ హెల్త్ గురించి అన్నారు కదా, ఎక్కడ చదివాను అనమాట. నార్మల్ హెల్త్ వల్ల, ఐ డోంట్ రిమెంబర్ ద టర్మ్స్ ప్రాపర్లీ, టర్మినాలజీ తెలియదు, కానీ దానివల్ల ఇంటెలిజెన్స్ పెరుగుతుంది బేబీకి, అండ్ హెల్త్ కూడా అంటే స్ట్రాంగ్గా ఉంటారు ఫిజికల్గా అని కూడా విన్నా నేను. సో ఇస్ దట్ మిస్కన్సెప్షన్ ఆర్ నిజంగానే అట్లా అవుతుందా? అది 100% రియాలిటీ. ఓకే. ఎప్పుడైనా కానీ మనం డెలివరీ ప్రాసెస్లో, ఇఫ్ ఇట్స్ అ స్లో ప్రాసెస్, నార్మల్ డెలివరీ జరుగుతూ ఉంటే బేబీ అడాప్ట్ అవుతూ ఉంటుంది. ఓకే. డెలివరీకి ప్రిపేర్ అవుతూ ఉంటుంది. ఎవ్రీ ఆర్గన్ ఇన్ ద బేబీ విల్ బి గెటింగ్ రెడీ ఫర్ నార్మల్ డెలివరీ. అండ్ లంగ్స్ అయినా కానీ, బ్రెయిన్ అయినా కానీ, ఇవన్నీ కూడా ఒక మంచి స్లో ప్రాసెస్లో అడాప్ట్ అయ్యి బయటకు వస్తూ ఉంటాయి. అండ్ అన్నిటికంటే ఇప్పుడు కరెంట్ ట్రెండ్ ఏంటిదంటే వెజైనల్ మైక్రోబయోమ్, అంటే మదర్ వెజైనల్లో ఉన్న హెల్దీ బ్యాక్టీరియా బేబీకి త్రూ ద డెలివరీ ప్రాసెస్ వెళ్ళి గట్లో కొలనైజ్ అయితే that is going to give the baby lifelong immunity. Immunity to fight any diseases. That's the best immunity. Immunity better, intelligence better. Everything is linked. So అందుకనే ఇప్పుడు చాలా మంది దే కమింగ్ బ్యాక్ అగైన్, మాకు నార్మల్ డెలివరీ కావాలి. అదే కాకుండా నా కాన్సెప్ట్ ఏంటిదంటే హ్యాపీ ప్రెగ్నెన్సీ, హెల్దీ మదర్, హెల్దీ బేబీ. నవడేస్ సిలీ రీజన్స్ కి సిజేరియన్స్ అవుతున్నాయి. దే హావ్ నెవర్ బీన్ సీరియస్లీ ట్రైడ్. అసలు ట్రైయే చేయలేదు నార్మల్ కి. కరెక్ట్ గా చెప్పాలంటే ఉమ్మునీరు పోయింది, వెళ్ళిపోయాం, సెక్షన్ చేసాం. అసలు ఉమ్మునీరే పోవడమే ఒక సైన్ ఆఫ్ లేబర్. ఉమ్మునీరు పోయిన తర్వాత నువ్వు 24 గంటలు ఆగొచ్చు మినిమం, లేబర్ సెట్ ఇన్ అవుతుంది, సెట్ ఇన్ అయ్యి డెలివరీ అవుతావు. అయితే స్మాలర్ సెటప్స్, సో చిన్న సెటప్స్ లో స్కాన్ మెషిన్స్ ఉండవు కదా, ఉమ్మినీరు ఉందా లేదా ఎట్లా తెలుస్తుంది వాళ్ళకి? అంత క్లియర్గా తెలియదు కాబట్టి భయానికి సెక్షన్ చేసేస్తారు. కానీ ఒక అల్ట్రాసౌండ్ మిషన్ ఉంటే నీకు వాటర్ ఉందా లేదా నిమిషాల్లో తెలిసిపోతుంది. నువ్వు వెయిట్ చేయించవచ్చు, నార్మల్ అవుతుంది. అది 24-48 అవర్స్లో ఈజీగా నార్మల్ అవుతుంది. ఇప్పుడు మనము గర్భ సంస్కారాన్ని నేర్పిస్తాం కదా, నీ ఆలోచన నీ బేబీకి వస్తుంది. నువ్వు పాజిటివ్ ఆలోచిస్తే బేబీకి పాజిటివ్ జరుగుతుంది, నువ్వు నెగటివ్ ఆలోచించి భయపడితే లోపల బేబీకి కూడా అవే ఉంటాయి. అందుకే మంచి చూడు, మంచి ఆలోచించు, మంచి మాట్లాడు, మంచి విను. సో ఇవి మనము బేసిక్ సింపుల్ ప్రిన్సిపల్స్ ప్రెగ్నెన్సీలో. నువ్వు ఏది సాధించాలనుకున్నా కూడా నువ్వు సాధిస్తావు, బేబీకి కూడా అదే నేర్పుతావు. సో ఆ గర్భ సంస్కార విలువలు అనేవి ఎప్పటి నుంచో ఉన్నాయి, పురాణాల నుంచి ఉన్నాయి. మన ఇంట్లో పెద్దవాళ్ళు అందరూ చెప్తారు, కానీ ఇప్పుడు పెద్దవాళ్ళు కంప్లీట్ గా మారిపోయారు. కింద కూర్చోకు, మెట్లు ఎక్కొద్దు. వాళ్ళేమో పొలం పళ్ళకి వెళ్ళారు, పిల్లల్ని కన్నారు, పొలం పళ్ళకి వెళ్ళారు, బిందెలు నీళ్లు పోసారు. దాని తర్వాత ఇంటి పని, బాకిలు ఊడడం ఏంటి, తుడవడం, ఊడవడం, పిండి రుబ్బడం అన్ని చేశారు. వీళ్ళతో కనీసం మగ్గు బాటిల్ కూడా ఎత్తనివ్వట్లేదు. సో వాళ్ళు కూడా ఒక రకంగా మారాలి. ఒక తల్లి అవ్వాలంటే చాలా వర్క్. మనము బ్యాచులర్ లైఫ్లో ఆరామంగా తిరుగుతాము, ఓళ్ళు వండి పెడితే వాళ్ళు తినేస్తాము. పెళ్ళి అయిన తర్వాత బాధ్యతగా సగం వండుకుంటాం, సగం హస్బెండ్ వండితే తింటాం, లేకపోతే ఇంకో దగ్గర. మదర్, మరి నువ్వు ఒక తల్లి అయిన తర్వాత నువ్వేం తిన్నా బేబీకి పాల రూపాన్ని వెళ్తుంది. నువ్వు జాగ్రత్త, బాధ్యతగా ఉండాలి. బాధ్యత సడన్గా వస్తుందా? 9 months ట్రైనింగ్ ఇస్తేనే నీకు బాధ్యత
సో నువ్వు 9 monthsలో వర్క్ చేయకపోతే, పని నేర్చుకోకపోతే, ఎండ్యూరెన్స్ నేర్చుకోకపోతే, భరించే శక్తి నేర్చుకోకపోతే, రేపు బేబీ ఏడ్చినా కూడా అయ్యో బేబీ ఏడుస్తుంది అంటే ఏం చేస్తాము? సో ఓపిక, సహనం అనేది మన డైలీ హౌస్ హోల్డ్ చోర్స్, రోజు చేసే దినచర్యలు, పనులతో మంచి ఓపిక, మంచి బాడీ ఎక్సర్సైజ్. ఈ కల్ట్లు ఆడికి తిరగాల్సిన అవసరమే లేదు, పైసలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. పని మనిషిని కూడా తీసి పడేసేస్తే బోలెడు పని. ఫిజికల్ పని చేస్తే వాళ్ళని పిల్లల్ని పెంచే శక్తి వస్తుంది, వాళ్ళ బాడీ బాగుంటుంది. బీపీలు, షుగర్లు, కొలెస్ట్రాల్ ఏమి రావు. అంటే నీ హెల్త్ బాగుపడుతుంది, బేబీ హెల్త్ కూడా మంచిగా ఉంటుంది, నార్మల్ డెలివరీ అవుతుంది. తర్వాత బేబీ చూసుకోవడము ఒక బాధ్యత కింద బేబీని పెంచాలంటే, బికాస్ ఇట్ టేక్స్ అ విలేజ్ టు రేజ్ అ చైల్డ్. చాలా మంది కావాలి ఒక బేబీని పెంచాలంటే. అందులో మీకు ఎంత ఓపిక ఉంటుంది.